టీ20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా తమ ఆట తీరును అలాగే శైలిని గణనీయంగా మార్చుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జట్టు ముందున్న ప్రధాన సమస్యలు విజయవంతంగా పరిష్కారం లభించాయి. అయితే ఒక్క సమస్య మాత్రం మిగిలి ఉంది. మొదటి సమస్య వరుసగా సంజు శాంసన్ విఫలం కావడంతో టీ20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ జోడి ఎవరనేది తేలిపోయింది. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ను ఆరంభించడం పక్కా అని తేలిపోయింది. ఇక రెండవ సమస్య యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ పరిస్థితి ఏంటన్నది. అయితే ప్రస్తుత గాయం నుంచి పూర్తిగా కోలుకొని వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు తిలక్ వర్మ. ఫిట్నెస్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేశాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అతడు జట్టులోకి వస్తే వన్డో స్థానంలో ఆడతాడు. ఇక మూడవది స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ను అందిపుచ్చుకోవటం. గత కొంతకాలంగా సూర్య పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు సరైన సమయంలో ఫామ్ లోకి రావడం జట్టుకు చాలా సానుకూల అంశం. ఇక ప్రపంచ కప్ కు టీమిండియా అప్రోచ్ ఎలా ఉంటుందనే దానిపై సందేహాలు తొలగిపోయాయి. గతంలో 3-4 సంవత్సరాల క్రితం పవర్ ప్లే లో 2 వికెట్లు పడితే టీమిండియా రన్ రేటు నెమ్మదించేది. 160-170 లక్ష్యంగా ఆడేది. అయితే ఇప్పుడు జట్టు విధానం పూర్తిగా దూకుడుగా మారింది. వికెట్లు పడుతున్నప్పటికీ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 200కు పైగా టార్గెట్ సెట్ చేయడం, అవసరమైతే రికార్డులను బద్దలు కొట్టడం అనే లక్ష్యంతో ప్రతి బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు. 6లు 4లు కొట్టడానికే వెనకాడడం లేదు. టీమిండియా ఈ దూకుడు విధానాన్ని చూసిన తర్వాత ఇతర జట్లు ఖచ్చితంగా వణికిపోతాయి. అయితే సమస్య ఒకే ఒకటిగా మిగిలి ఉంది. అదే బుమ్రా ఈ మధ్య కాలంలో టీ20లో దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. నిన్న చివరి టీ20లో అయితే ఏకంగా 58 పరుగులు ఇచ్చాడు తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో. అందులో 1 వికెట్ కూడా తీయలేదు. ఈ ఒక్క ప్రాబ్లం బుమ్రా సరి చేసుకుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఇక ఎటువంటి డోకా ఉండదని క్రికెట్ మాజీలు అంటున్నారు. సునీల్ గవాస్కర్ సైతం బుమ్రా పరుగుల ప్రవాహంపై ఆందోళన చెందాడు. అయితే టీ20 వరల్డ్ కప్ లో తనకు తాను సెట్ చేసుకునే స్థాయి బుమ్రాకు ఉందని కొనియాడాడు. టీమిండియాలో ఈ ఒక్క లోపం తప్ప మిగతా అంతా సరైపోయిందని అన్నాడు.